రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ఉచితాల మీద కాకుండా కొన్నిటి మీద బాధ్యత తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఉచితంగా ఇల్లు ఇచ్చేలోపు అద్దెలు తగ్గించండి. 1 BHK 10,000 నుండి 15,000 వరకు, 2 BHK 18,000 నుండి 25,000 వరకు ఉన్నాయి. సామాన్యుడి శాలరీ 15,000 నుండి 50,000 వరకు మాత్రమే. మరి ఇంట్లో బడ్జెట్, ఇంటి ఖర్చులు, పాలు, నీళ్లు, కూరగాయలు, ఫీజులు, ఇంకా ఎక్సెట్రా సంగతి ఏంటి? రోడ్లు వీఐపీలు ఉన్న చోట చిన్న ప్యాచ్ కూడా పడనివ్వరు. మరి సామాన్యులు ఏ పాపం చేశారు? మంజీరా రోడ్డు దాదాపు 2 సంవత్సరాల నుండి హఫీజ్పేట్ నుండి లింగంపల్లి వరకు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? ఆ రోడ్డులో హైటెక్ సిటీ ఆఫీస్కు వెళ్ళే వాళ్ళందరూ అదే రోడ్డు. వర్షం పడింది అంటే రోడ్డు ఎక్కడో గుంతలు ఎక్కడో తెలియదు. ట్రాఫిక్ రూల్స్ డ్రైవింగ్ లైసెన్సు, హెల్మెట్ లేని వాళ్లకు మాత్రమే కాదు. సెల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వాళ్ళ వలన వెనక ముందు వెళ్ళే వాళ్లకు ప్రమాదం. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా ఫైన్ వెయ్యాలి. స్కూలు బస్సులు టర్నింగ్ తీసుకునేటప్పుడు దయచేసి 1 నిమిషం ఆగండి. పిల్లలు అలసిపోయి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళ కోసం కొంచెం సమయం మనం తీసుకోలేమా? గవర్నమెంటు పాపం జనం ఇబ్బంది పడుతున్నారు అని గల్లీలో రోడ్లు వేస్తుంటే ఇంటింటికి స్పీడ్ బ్రేకర్స్, అవి కూడా కారు వెళ్ళడానికి కూడా రాని అంతగా. ఒక్క వీధికి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే చాలు, అన్నీ అవసరం లేదు. వీటి వలన నడుం నొప్పులు వస్తుంటాయి. వీటి మీద కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. నా ఇల్లు, నా చుట్టూ నీట్గా ఉంటే చాలు, వీధిలో ఎలా ఉంటే నాకేంటి అనుకుంటారు కొందరు. చెత్త పట్టుకెళ్ళే వాళ్ళకి 100 రూపాయలు ఎందుకు? వెళ్ళేదారిలో పడేస్తే చాలు. ఒకరిని చూసి ఇంకొకరు మంజీరా వాటర్ రాకపోతే రాలేదని, వస్తే ఇంట్లో కన్నా రోడ్ల మీదే ఎక్కువ. స్కూల్ ఫీజులు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. క్లాస్ రూములు అగ్గిపెట్టెలంత, గ్రౌండ్లు ఉండవు, కానీ బ్యాగులు బరువులు మాత్రం చాలా ఉంటాయి. పిల్లలు చదువులు మధ్యతరగతి వాళ్లకు భారంగా మారుతున్నాయి అని మీరు అనుకోవచ్చు. అటువంటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివించవచ్చుగా. ఇంతకు ముందులా గవర్నమెంట్ స్కూల్స్ లేవు. గవర్నమెంట్ స్కూల్స్లో చాలా డెవలప్ అయ్యాయి, కానీ సిటీలో స్కూల్స్ దూరంగా ఉంటాయి. అనేక రకాల మంది పిల్లలు వస్తుంటారు. టీచర్స్ మంచి భాష నేర్పినా వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడే కొన్ని చెడు మాటలు ఒక పిల్లవాడి నుండి ఇంకో పిల్లవాడికి వస్తాయి. 50,000 రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళకి ఏ వస్తువు కొన్నా GST లేకుండా ఉంటే బాగుంటుంది. పిల్లలకు చిన్న చాక్లెట్ కొనాలన్నా భయం. పెట్రోలు, ట్రావెలింగ్ ఛార్జెస్ తగ్గిస్తే సరిపోతుంది, ఫ్రీలు అవసరం లేదు అని నా అభిప్రాయం. మీకు కూడా ఏమైనా ఉంటాయి కదా, ప్లీజ్ కామెంట్. ఇట్లు మీ గీత.